నమస్కారం, వెల్కమ్ టు ఏటీ పల్స్. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఫ్రాన్స్లో జరుగుతున్న ప్రతిష్టాత్మక 52వ G7 అవుట్రీచ్ సదస్సు గురించే చర్చ నడుస్తుంది. ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు గ్లోబల్ లీడర్ల దృష్టిని ఆకర్షించాయి. ప్రపంచానికి వనరుల కొరత లేదు, కేవలం నమ్మకం కొరత మాత్రమే ఉందంటూ మోదీ అంతర్జాతీయ వేదికపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో ఇటీవల సముద్ర మార్గాల్లో భారతీయుల ప్రాణాలు పోవడానికి కారణమైన ఒక కీలక సంచలన అంశాన్ని కూడా ఆయన G7 వేదికగా లేవనెత్తారు. దీనితో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మోదీ జరపబోయే ద్వైపాక్షిక భేటీపై కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ముఖ్యమైన వార్తాంశాలు, డీటెయిల్డ్ బ్రేక్డౌన్ చూద్దాం. పాయింట్ నెంబర్ 1, ప్రపంచంలో వనరుల కొరత లేదు, నమ్మకం కొరతే ప్రధాని మోదీ. G7 సదస్సులో భాగంగా ఫోర్జింగ్ న్యూ పార్ట్నర్షిప్స్ అండ్ రీబిల్డింగ్ ఇంటర్నేషనల్ సాలిడారిటీ అనే సెషన్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత ప్రపంచం ఒకదానిపై ఒకటి ఆధారపడి నడుస్తోంది, కానీ నేడు ప్రపంచ దేశాల మధ్య పరస్పర నమ్మకం లోపించింది. టెక్నాలజీని, గ్లోబల్ సప్లై చైన్లను, సరఫరా వ్యవస్థలను కొన్ని దేశాలు ఆయుధాలుగా వాడుకుంటున్నాయి. డెవలప్మెంట్ అనేది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉండాలి తప్ప ఎవరినో అనగదొక్కేలా ఉండకూడదు అని స్పష్టం చేశారు. భారతదేశపు సనాతన సిద్ధాంతమైన సర్వజన హితాయ, సర్వజన సుఖాయ, అందరి సంక్షేమం అందరి సంతోషం అనే సూత్రాన్ని ఆయన ప్రపంచ దేశాలకు వివరించారు. ఇక్కడ గమనిక ఏంటంటే, భారత్ G7లో సభ్యదేశం కాకపోయినప్పటికీ మోదీ ఈ సదస్సుకు హాజరవ్వడం ఇది వరుసగా 7వసారి. ఇక 2వ పాయింట్, సముద్ర మార్గాల రక్షణ, 3 భారతీయ నావికుల మృతిపై ఆవేదన. ఇక ఈ ప్రసంగంలో అత్యంత కీలకమైన అంశం సముద్ర మార్గాల భద్రత, మ్యారిటైమ్ సెక్యూరిటీ. ఇటీవల కాలంలో పశ్చిమాసియా అంటే వెస్ట్ ఏషియా ప్రాంతంలో, ముఖ్యంగా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ వద్ద జరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఆర్థిక నష్టమే కాదు, ఈ ఉద్రిక్తతల వల్ల సాధారణ భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోవడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఇందులో ఇష్యూ ఏంటంటే, ఇటీవలే ఇరాన్పై అమెరికా విధించిన ఆంక్షలను ఉల్లంఘించాయనే నెపంతో ఇరాన్ నుంచి చమురు రవాణా చేస్తున్నాయంటూ 3 వాణిజ్య నౌకలపై అమెరికా నావికాదళం క్షిపణి దాడులు చేసింది. ఈ నౌకల్లో భారతీయ నావికులు, మెరైనర్స్ ఉన్నారు. అందులో MT షెట్బెలా నౌకపై జరిగిన దాడిలో ఆదిత్య శర్మ, డెక్ క్యాడెట్, శివానంద్ చౌరాసియా ఇంజన్ ఫిట్టర్, పట్నాల సురేష్ చీఫ్ ఇంజనీర్ అనే 3 భారతీయులు మరణించారు. మిగిలిన 21 మందిని ఒమన్ రాయల్ నావీ రక్షించింది. ఈ మరణాలపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఇప్పటికే అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియోతో మాట్లాడి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కమర్షియల్ షిప్పులపై ఇలాంటి ప్రాణాంతక దాడులు చేయడం సమంజసం కాదని భారత్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే మోదీ G7 వేదికగా సముద్ర మార్గాల భద్రతను, నావికుల రక్షణను గ్లోబల్ రెస్పాన్సిబిలిటీగా అభివర్ణించారు. ఇక 3rd పాయింట్, డొనాల్డ్ ట్రంప్తో ప్రధాని మోదీ కీలక భేటీ. ఈ సదస్సులో అందరి కళ్ళు ఇప్పుడు మోదీ ట్రంప్ భేటీపైనే ఉన్నాయి. వర్కింగ్ సెషన్కు ముందు ఇద్దరు నేతలు ఒకరినొకరు పలకరించుకున్నారు. త్వరలోనే వీరిద్దరి మధ్య అధికార ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. ట్రంప్ 2వసారి వైట్ హౌస్ బాధ్యతలు చేపట్టాక ఫిబ్రవరి 13, 2025 నాటి భేటీ తర్వాత వీరిద్దరూ నేరుగా కలుసుకోవడం ఇది 2వసారి. ఈ చర్చల్లో భారత్ అమెరికా మధ్య ట్రేడ్ డీల్, వాణిజ్య ఒప్పందం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, AI, పెట్టుబడులు, గ్లోబల్ సెక్యూరిటీ సవాళ్లపై కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ముఖ్యంగా వచ్చే కొన్ని వారాల్లోనే భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం తుది దశకు చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక 4th పాయింట్, గ్లోబల్ సౌత్ మరియు ఇతర దేశాలతో చర్చలు. కేవలం అమెరికాయే కాదు, అటు గ్లోబల్ సౌత్, అభివృద్ధి చెందుతున్న దేశాల సమస్యలను కూడా మోదీ ఈ వేదికపై గట్టిగా వినిపించారు. కాంగో, ఉగాండా దేశాల్లో మళ్లీ విజృంభిస్తున్న ఎబోలా వైరస్ నివారణకు, అలాగే క్యాన్సర్ మహమ్మారిపై అంతర్జాతీయ పోరాటానికి భారత్ తన మద్దతు ప్రకటించింది. మరోవైపు సదస్సు మార్జిన్స్లో జపాన్ ప్రధాని సనాయే తకైచి, సౌత్ కొరియా అధ్యక్షుడు లీజే మ్యూంగ్లతో కూడా మోదీ విడివిడిగా సమావేశమయ్యారు. జపాన్ ప్రధాని ప్రతిపాదించిన పవర్ ఏసియా ఇంధన భద్రత, క్రూడ్ ఆయిల్ సరఫరా వ్యవస్థల బలోపేతం ప్లాన్కు భారత్ మద్దతుగా నిలిచింది. అటు సౌత్ కొరియాతో రాబోయే 5 ఏళ్ల వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చలు జరిపారు. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ G7 సదస్సులో భారత్ కేవలం ఒక అతిథి దేశంగానే కాకుండా ప్రపంచ సమస్యలను శాసించే ఒక బలమైన శక్తిగా వ్యవహరిస్తోంది.
ఇటు అంతర్జాతీయ నమ్మకాన్ని పునరుద్ధరించడం, అటు సముద్ర మార్గాల్లో భారతీయ నావికుల భద్రత మరియు అమెరికాతో వ్యూహాత్మక బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడంలో ప్రధాని మోదీ చాణక్యం స్పష్టంగా కనిపిస్తోంది. ట్రంప్తో జరిగే భేటీలో ఎలాంటి కీలక ఒప్పందాలు కుదురుతాయనేది వేచి చూడాలి. ఇలాంటి మరిన్ని న్యూస్ కోసం చూస్తూనే ఉండండి ఏటీ పల్స్. జై హింద్.